కొరింథీ రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. కాగా పాత సంగతులు, పాత అనుభవాలు అవి విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, అవి నూతనపరుచుకోవాలి అని పౌలు కొరింథీ సంఘానికి పత్రికలో రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందున్నవాడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావం, క్రొత్త అనుభవాలు, క్రొత్త మనస్సు కలిగి ఉండాలి అని పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఓ పాస్టర్ గారు ఓ చిలకని కొనుక్కొచ్చుకున్నాడు. ఆ చిలకకి మాటలు నేర్పాడు. ఆ వాకిట్లో కాస్త చిన్న పంజరం పెట్టి పంజరంలో పెట్టాడు. దేవుని బిడ్డలు వస్తూ పోతున్నప్పుడల్లా ఆ చిలక ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటూ ఉంది. అందరూ ముచ్చట పడుతున్నారు. మాట్లాడుతుంది చిలక, ఆ మాటలు కూడా శుభవచనాలు మాట్లాడుతుంది, దేవుణ్ణి స్తుతించండి అని చెప్తుంది అని అందరూ సంతోషిస్తున్నారు. ఈ లోపల కాస్త పాస్టర్ గారు బిజీ అయ్యాడు. ఏదో పనుల భారం వల్ల, లేకపోతే ఏదో పనులు సంఘ కార్యక్రమాల్లో కాస్త బిజీ అయ్యాడు. బిజీ అయిపోతే ఈ చిలకను పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ ఎవరికన్నా ఇస్తానని 2-3 సార్లు అన్నాడు. ఈ లోపల ఒక అతను వచ్చాడు. ఏమండి, మీరు చిలకని ఇస్తానన్నారంట, నాకు ఇస్తే నేను పెంచుకుంటాను, నాకు ఇవ్వండి అని అడిగాడు. ఏం చేస్తావు నువ్వు అంటే, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికేవాడినండి, చక్కగా మాట్లాడిద్దంట, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ముచ్చట పడుతున్నారు, చక్కగా మాట్లాడే చిలక కదండి అని 2-3 సార్లు వచ్చి బ్రతిమలాడాడు. పాస్టర్ గారు, సర్లే నేను కొంచెం బిజీగా ఉన్నాను, దాన్ని పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నాను, తెచ్చింది ఇది ఆహారం నీరు లేకపోతే ఇబ్బంది పడుతుంది కదా, అతను పెంచుకుంటాను అంటున్నాడని చెప్పి ఇచ్చాడు. వాడు ఇంకొకటికి అమ్మేసుకున్నాడు. ఇక్కడ చెప్పిన మాట వేరు, బయటికి తీసుకెళ్ళినాక వాడు చేసిన పని వేరు, వేరే వాడికి అమ్మేసుకున్నాడు. అది ఓ సారా కొట్టోడికి అమ్మేశాడు. దీనికేమో ప్రైజ్ లాడ్ అంటమే వచ్చు. సారా తాగేవాడు ఎవడికి ప్రైజ్ లాడ్ అర్థం అవుతుంది? పాపం ఆ చిలక ప్రైజ్ లాడ్ అనుభవి కూడా నోట్లోనే కుక్కేసుకుని కుంకుమ అంటుందంట. వాడు సారా కొట్టాడు, ఏంది ఇది, అక్కడైతే బాగా మాట్లాడింది, ఇక్కడ మాట్లాడతలేదు అని అనుకుంటున్నాడు. ఒక 4-5 రోజుల తర్వాత బాగా చూసిందట. నేను చర్చిలో చూసిన మనుషులు, ఇక్కడికి వస్తున్న మనుషులు కూడా ఒకటిగానే కనపడుతున్నారే, అక్కడ వీళ్ళే ఉన్నారు, ఎక్కడికి వీళ్ళే వస్తున్నారు, అక్కడ చెప్పిన మాట ఎక్కడ చదువుదాం, ఇబ్బంది ఏముందిలే,
ప్రైజ్లాడనంటే ఏమన్నా కాస్త ఒరే చిలక చూసి దాన్ని సిగ్గుపడతాడేమోనని ప్రైజ్లాడనంట. అక్కడ నువ్వు అంటే పట్టించుకుంటాను కానీ ఇక్కడ నేను నిన్నేం పట్టించుకుని నీ మెలకుండా లోపలికి వెళ్ళి తన పని తను చూసుకుని వెళ్ళిపోయాడట. పౌలు అదే అంటారు, నేను ప్రభువుని నమ్మాను, నేను ప్రభులో ఉన్నాను, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను, నేను ప్రభు బిడ్డను అయిపోయాను, అసలు అంతా మారిపోయాను నేను అని గొప్పలు చెప్పుకునే మన జీవితంలో మనసు కూడా నూతనపరచబడాలి, నూతనం అవ్వాలి. ఆ అనుభవాలు లేకుండా ప్రభువుని నమ్మాను అని చెప్పినంత మాత్రాన ప్రభువు దాన్ని చూసి సంతోషపడ్డాడు. ప్రభువు ఎప్పుడు సంతోషపడతాడంటే ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఉండేవాళ్ళు, అన్ని రకాలుగా కుయుక్తిగా మాట్లాడటం, కుయుక్తిగా నవ్వటం, కుయుక్తిగా మనుషుల్ని వంచటం, కుయుక్తిగా చేయటం, ఇవన్నీ లోకంలో ప్రాచీన స్వభావంతో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళవి. ఇప్పుడు ప్రభువుని నమ్మాం కదా, బైబిల్ పట్టుకున్నాం, తెల్ల బట్టలు వేస్తున్నాం, బల్లారాధన అంటున్నాం, ఏదేదో కార్యక్రమాలు అంటున్నాం, అందరికీ అబ్బో మారిపోయామని చెప్పేసుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ పాత స్వభావాలు ఏమన్నాయి అనుకోండి, ఆ వ్యక్తి మారినట్టు కాదు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం, కేకులు పెట్టారు, ఒకళ్ళు పెట్టుకున్నారో పెట్టుకోలేదో తెలియదు, నాకు ఒక 5-6 పెట్టారు. సరే పోనీలన్నీ నాకు తెలిసే వచ్చేటప్పుడు టిఫిన్ చేయకుండా వచ్చేసాను. ఈడ పెడతారని నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చినాక వద్దనకుండానే ఎవరు పెట్టినా తిన్నాను. అయినా కానీ ఆ కేకు తిన్నా కానీ మధ్యరాత్రుల్లో షుగర్ డౌన్ అయింది. అయితే అడ్జస్ట్ అయ్యాం, అది వేరే విషయం అనుకోండి. మారాను అన్నప్పుడు మార్పు కనపడాలి కదా, మార్పు కనబడాలి. ప్రభువుని చూసామన్నారు కదా, ప్రభువుని చూసాము, ప్రభుతో ఉంటున్నాము, ప్రభు చక్కగా మరి పలకరిస్తున్నాడు, ఒక తల్లిలాగా ఆదరిస్తున్నాడు, అన్నీ తెలియజేస్తున్నాడు. ఈ రోడ్లో వెళ్ళొద్దు, ఈ వెనక రోడ్లో వెళ్ళొద్దు, ఆ పక్క రోడ్లో వెళ్ళొద్దు, ఇటు వెళ్తావేమో నీకు అపాయం వస్తుంది, వెళ్ళబాక, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, భర్తను కూడా జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ చెప్తున్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మార్పు చెందాలి కదా, మార్పు చెందాలిగా. ఇప్పుడు యేసు ప్రభుతో 12 మంది శిష్యులు మిగిలారు చివరికి. మొదట మీరు బైబిల్ చదివి అలవాటు ఉన్న వాళ్ళైతే మొదట యేసు ప్రభుని జన సమూహాలు వెంబడించాయి. జన సమూహాలు లెక్కలేదు, ఇంత లెక్కలేదు. ఆ తర్వాత ఒక 500 మంది ఆయన వెంబడించారు. ఆ తరువాత ఆయన గెత్సెమనికి వెళ్ళే సమయంలో 12 మంది మాత్రమే మిగిలారు. ఈ 12 మందిలో ఒకడు యేసుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు, బాధ్యతగా ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, అనేక విషయాలు ప్రభు అతనికి అప్పగించాడు. కానీ అతని మనసు మాత్రం మారలా. ఎప్పుడు 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 యేసు ప్రభు నమ్ముకుందామా, ఎప్పుడు అమ్మేద్దామా, ఎప్పుడు తాకట్టు పెట్టేసేద్దామా, ఎక్కడ అవకాశం కుదురుతుందా అని చూస్తూనే ఉన్నాడు. ఆ సంగతి ప్రభువుకు కూడా తెలుసు, తెలియనోడేం కాదు. బలారాధన సమయంలో చాలా ఆత్రపడుతున్నాడు. ప్రభా గెత్సెమనికి వెళ్తున్నాంలే బాబా, కాస్త ఆగమ్మా, ఎంత తొందరపడబాక, వెళ్తున్నాలాగు, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత యథావిధిగా వెళ్తున్నాగా, ఏమీ ఆలస్యం ఏమి ఉండదు. అంటే ఆ మూట రావాలి కదా, ఆ 30 నాణ్యాల దగ్గరికి వస్తే కదా ఆ రంది అణిగేది. ఆ 30 నాణ్యాల చేతికి వచ్చిందాక రందిగా అప్పటికి ప్రభు అన్నాడు, కొంచెం జ్ఞానం ఏమన్నా వస్తుందేమోనని, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు,
అని చెప్పాడు. పేతురు చాలా తొందరపడుతూ ఉంటాడు. దుడుకు పేతురు అంటారు. ప్రభువా నేనా అన్నాడు. ప్రభువే మాట్లాడలా. ఆంద్రేయ వచ్చాడు. ప్రభువా నేనా? జబదయి కుమారులు వచ్చారు. ప్రభువా మేమా? మత్తయ్య వచ్చాడు. సుంకపుకు మెట్టు దగ్గరుండి సుంకాన్ని వసూలు చేసే మత్తయ్య వచ్చి నేనా ప్రభువా? ఇలాగ 11 మంది అన్నారండి. నేనా 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 చెప్పండి ప్రభువా, నేనా చెప్పండి, నేనా మిమ్మల్ని నమ్ముకునేవాడిని, నేనా మీకు ద్రోహం చేసేవాడిని అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఏం మాట్లాడలా. ఈ యోధ ఏమన్నాడు తెలుసా? వాళ్ళలాగా మాట్లాడలా. నేను కాదు కదా అన్నాడు. అక్కడే అర్థమైపోట్ల. 11 మంది నడిచే మార్గం ఒకటి, వీడి మార్గం ఒకటి. నేను కాదు కదంటే మొహమాట పడకుండా, ఎందుకంటే నతానియేలు చెప్తాడు, నీవు మొహమాటం లేని బోధకుడు అని మాకు తెలుసు అంటాడు. ఎందుకంటే పిలుపు నతానియేలుని పిలుచుకురావటానికి వెళ్ళినప్పుడు నతానియేలు చెట్టు కింద ఏదో చేస్తున్నాడు. పిలుపు నతానియేలుతో చెప్పాడు, నేను ఒక బోధకుడిని వెంబడిస్తున్నాను, నువ్వు వచ్చి చూడు, నీకు నచ్చితే ఆయన వెంబడించు రా అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఇద్దరు కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత నతానియేలు అంటాడు, నువ్వు మొహమాటం లేని బోధకుడు అని నాకు తెలుసు అంటే ఎలా చెప్పగలిగావు అని అంటాడు పిలుపు. అతను ఎలా చెప్పగలిగాడంటే, అతను ఇక్కడికి వచ్చినాం కాదు నాకు తెలిసింది, అతడు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు అన్నాడు. అతడు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు. అప్పుడు నతానియేలు గుర్తుపడతాడు, ఓహో నా బ్రతుకంతా ఈయన చదివేశాడు, నా జీవితం అంతా ఈయన చదివేశాడు అని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తా నవీనమైన క్రొత్త స్వభావాన్ని ధరించుకున్నాడు. ఇలాగా యేసుప్రభువు సమస్తం తెలుసు. ఆయనకి మోమాటమే లేదు. యేసుప్రభు ఒకసారి, నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను కొడతారు, నా శరీరాన్ని నాగడిసాళ్ళగా దున్నుతారు, సిలువకు అప్పగిస్తారు, నేను మరణిస్తానంటే ఆ మరణం నీ కలగకుండాను గాక అంటాడు పేతురు. అప్పుడు ప్రభువే ఉన్నాడు తెలుసు, ఏయ్ సైతాన వెనక్కెళ్ళు అన్నాడు. ఎవరైనా పెద్దోడు, అందరికంటే పెద్దోడు, నాయకుడు, 12 మందిలో పెద్ద వయసు కలిగినటువంటి వాడు, అన్ని విషయాలు పేతుర్ని ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే పేతురికే పరలోకపు తాళపు చెవి ఇవ్వబడింది. అలాంటి పేతురుని ఏమన్నాడంటే సైతాన వెనక్కిళ్ళు అన్నాడు. పేతురే మాట్లాడలే. మరొక సందర్భంలో అందరూ నన్ను ఏమనుకుంటున్నారంటే, కొందరు అంటారు ఏలియా అంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, మెస్సియా అంటున్నారు, ఇలా చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగితే, సజీవుడు అయిన దేవుని కుమారుడు అని మాకు తెలుసు. చప్పట్లు కొట్టండి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి వెంబడించాలంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి గుణగణాలు తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే అలాంటి వ్యక్తులు కలిసి జీవించడం అనేది అసాధ్యం. అందుకనే ఒకడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా ఉండాలంటే ప్రాచీనమైన స్వభావాలు, పాత పద్ధతులు ఉన్నాయే, పాత అనుభవాలు ఉన్నాయే, పాత మనసుందే, అది నూతనపరచబడాలి. అదే సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచండి అంటారు ప్రజలు.
కార్యాలు నూతనం అవ్వాలంటే మనం కూడా నూతనం అవుతూ ఉండాలి. కొన్ని బలహీనతలు ఉంటాయి, గత సంవత్సరంలో కొన్ని అవిధేయతలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవి మన ద్వారా జరిగినవి కానివ్వండి, వేరొకరి ద్వారా జరిగినవి కానివ్వండి, కాలానుకూలంగా జరిగినవి కానివ్వండి, వాటి విషయంలో మరలా అవి దొరలకుండా నూతనపరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. నూతనమైన అనుభవాల్లోకి వచ్చినప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణ విశ్వాసంలో నిలబడగలుగుతాడు. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి సిద్ధపడే అవకాశాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. అందుకని కీర్తనకారుడైనటువంటి దావీదు అతని జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థనలు చేశాడు. కానీ ఈ 53వ కీర్తనలో 10వ వాక్యంలో ఓ చక్కటి మాట అంటాడు. 51వ కీర్తన 10వ వాక్యం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అది నూతనపరచబడటం అంటే గతంలో స్థిరత్వం లేదు, గతంలో నిలకడ లేదు, గతంలో ప్రభుని ఎన్నో రీతులుగా చూసిన బెత్షెబాని చూసి చేసిన పాపాన్ని బట్టి తొట్టిల్లిన అనుభవాల్లో అలాంటి అనుభవాలన్నిటినీ తీసివేసి నన్ను నూతనపరిచి స్థిరమైనటువంటి మనస్సుని నాకు కలుగు చేయి. దేవుని స్తోత్రం. నూతన స్వభావం పుట్టాలంటే, నూతనంగా పుట్టాలంటే స్థిరత్వం అనేది దేవుని బిడ్డలకి అవసరం. స్థిరంగా భక్తి చేయాలి, స్థిరంగా ప్రార్థన చేయాలి, స్థిరంగా పరిచర్య చేయాలి, స్థిరంగా సేవ చేయాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఏ ఎండకా గొడుగు, ఏ మనిషికి ఆ మాట, ఏ కుటుంబానికి వెళ్తే వాళ్ళతో ఇలాగ నటించేవాడికి శ్రమ రాదు. కానీ నటన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అవసరానికి తగినట్టుగా మాట్లాడే భక్తి పరులకు తప్పనిసరిగా వ్యతిరేకతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు కలుగుతాయి. అప్పుడు తొట్టిల్లకుండా స్థిరంగా ఒక స్థిరమైనటువంటి మనస్సు నాకు పుట్టించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 కుక్కలు ఒక ఇంట్లో పెరుగుతున్నాయి. 2 కుక్కలు. ఒక కుక్కేమో నేను ఎప్పుడు మంచి పనులే చేస్తానంటది, ఒక కుక్కేమో నేను ఎప్పుడు చెడ్డ పనులే చేస్తానంటది. ఆ యజమాని ఎలాంటి వాడు అయి ఉంటే అలాగా కుక్కలు పెంచబడతాయి. మంచివాడు అయితే చెడ్డ పనులు చేసేదాన్ని మేపడు. మంచివాడైతే మంచి పనులు చేసేది ఉందే. మంచి పనులు ఏం చేస్తుంది కుక్క మంచి పనులు అని తెలుసు దానికి. కొన్ని ఉంటాయి, పెంపుడు కుక్కలు ఉంటాయి. టైం ప్రకారం బయటికి తీసుకెళ్తేనే అవి బాత్రూమ్కి వెళ్తాయి. పొరపాటునే వాళ్ళ బెడ్ మీద పడుకున్నా కూడా ఈ యూరిన్ పాస్ చేయవు. అవి పెంచే విధానం, వాటికి చేయించే ఆ పద్ధతులను బట్టి అవి ఎదుగుతూ ఉంటాయి. అందుకని ఆ స్థిరం కలిగినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆ మంచి పనులు చేసే ఆ కుక్కనే మేపగలుగుతాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక అతను 100 సార్లు సారా మానేశాడంట. మందు కొట్టడం 100 సార్లు మానేశాడంట. అర్థమైందా మీకు? ఏమన్నా అర్థం కాలేదా?
అర్థమైన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి. అర్థం కాలే, మంచిది. ఇవాళ తీర్మానం చేసేస్తాడు, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి సారా తాగను, మందు అంటుకోను. తెల్లారి మామూలుగానే మళ్ళీ మందు కొడతాడు. ఏమిరా అని అంటే ఈ రోజు నుంచి మానేస్తా, ఆ రోజు మందు కొడతాడు. ఏమిరా అంటే మూడో రోజు మానేస్తానంటాడు. అలా 100 సార్లు తీర్మానం చేశాడు, 100 సార్లు స్థిరమైన మనసు అతనికి రాల. నూతన పరచబడాలనే ఆశ ఉన్న వ్యక్తి, ఒక నూతన సృష్టిగా మారాలనుకున్న ఒక వ్యక్తి, అతను చేసే తీర్మానం, అతను చేసే నిబంధనలో స్థిరపడిన వాడై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాగనని మాట మార్చేవాడిని స్థిరం లేనివాడు అంటారు. పిల్లి చూడండి, పిల్లి పిల్లలు చేస్తుంది, పిల్లి పిల్లలు చేస్తుంది. 7 ఇళ్ళు తిరిగిద్ది, 7 ఇళ్ళు తిరుగుతుంది. ఇంట్లో పెడుతుంది, ఆ రోజు ఉంటుంది, మళ్ళా అక్కడి నుంచి రవాణా చేస్తుంది పిల్లల్ని, నోటితో గరుచుకుని ఇంకొక ఇంట్లో పెడుతుంది, ఆడ నుంచి ఇంకొక ఇంట్లోకి పోద్ది, ఆడ నుంచి ఇంకొక ఇంట్లో పోద్ది, ఆడ నుంచి ఇంకొక ఇంట్లో పోద్ది. మొత్తం మీద ఈ పిల్లికి ఏ ఇల్లు చెప్పండి ఎవరు తెలిసి స్థిరమైంది కాదు. స్థిరము లేని మనసు కలిగిన వాడి పరిస్థితి కూడా అంతే. ఆ పరిస్థితి ఎలాంటిదో చెప్పాలంటే, తెగిన గాలిపటం ఏ కొమ్మో చిక్కుకుంటుందో తెలియదు, ఎప్పుడు బ్రద్దలైపోద్దో తెలియదు, ఎప్పుడు చితికిపోద్దో, ఎప్పుడు కాగితం పగిలిపోద్దో, ఎప్పుడు కాగితం మొత్తం ఊడిపోద్దో మనం చెప్పలేం. కారణం ఏంటంటే తాడు తెగిన గాలిపటం, స్థిరము లేనటువంటి పిల్లి, స్థిరం లేనటువంటి పెంపుడు కుక్క. అందుకని దావీదు ఏమంటాడంటే, నన్ను అలా ఉంచొద్దయ్యా, నేను ఈ సంవత్సరం ఒక స్థిరమైన నవీన స్వభావం, ఒక నూతనమైన స్థిరమైన మనసు కలిగి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలి. అలా నన్ను స్థిరపరచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ సంగతి ఏంటంటే, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది, చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం మొదటి భాగాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అది ఒకటేమో స్థిరమైన మనసు, ఒక క్రొత్త విధానంలోకి వచ్చిన వాడికి ఎలా ఉండాలంటే స్థిరంగా మనసు ఉండాలి. నవీన స్వభావాన్ని ధరించిన వాడు ఎలా ఉండాలంటే స్థిరమైన మనసు కలిగిన వాడై ఉండాలి. రెండవ అనుభవం అతనికి ఏముండాలంటే, లోక మర్యాదని అనుసరించకూడదు. లోక మర్యాదని అనుసరించకూడదు. లోక మర్యాద ప్రభువుని అంగీకరించిన తర్వాత కొందరు నేను గమనిస్తా, సేవకులు ఎవరైనా గమనిస్తారు, నేనే కాదు సేవకులు ఎవరైనా గమనిస్తారు. ఆ ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే దైవ సేవకుడికి ఇచ్చే కార్డు మాత్రం తెల్లగా ఉంటుంది, ఎక్కడ మరక ఉండదు, ఎక్కడ ఉండదు మరక. మిగతావి ఒకవేళ బ్యాగులు అక్కడ బ్యాగ్ ఆడ పెట్టుంటే బ్యాగులో చూసామనుకోండి, ఎందుకంటే మొదట వస్తుంది కదా మా దగ్గరికి, అయ్యా మీకు ఇచ్చిన తర్వాత అందరికి ఇద్దాం అనుకుంటున్నాం, ఇది మీకేనండి అని ఇస్తారు. చక్కగా తీసి చదివి ప్రార్థన చేస్తాం, బాగా జరగలయ్యా, ఆశీర్వాదకరంగా వివాహం అన్ని విషయాల్లో ఏవి లోట్లు ఏమైనా జరగాలి అడబెట్టేస్తాం. సర్లేయ్యా వస్తలేయా అనుకూలాన్ని బట్టి అని చెప్పి పంపిస్తాం. ఆ టైంలో మనం బ్యాగ్ కనుక గమనిస్తే అన్నిటికీ 4 మూలల పసుపు రాసి ఉంటుంది, అన్నిటికీ 4 మూలల పసుపు రాసి ఉంటుంది. ఇతనికి ఇచ్చేటప్పుడు మాత్రం అబ్బా భలే కన్నింగ్,
అసలేమి లోక మర్యాద అనుసరించినట్లే. అలా నీవు నేను ఉంటే ఆ మనస్సుని మనం నవీనపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, మనకు పిల్లి ఎదురు వస్తుంది అనుకోండి, ఎక్కడికన్నా బయలుదేరితే పిల్లి ఎదురు వస్తుంది అనుకోండి, ఎంతమంది ధైర్యం చేసి వెళ్ళగలుగుతున్నారు? నేను దేవుని బిడ్డను కదా, నాకేమైద్దని ఎంతమంది ధైర్యం చేసి వెళ్ళగలుగుతున్నారు? అమెరికాలోనట పిల్లిని పెంచుకుంటారట, దానికి చైన్ చేపిస్తారట, దానికి ఏదైనా ఆభరణాలు కావాలంటే అవి చేపిస్తారట. వాళ్ళు ఎక్కడికైనా వెళుతుంటే అది ఎదురొచ్చేటట్టుగా పెట్టుకుని, ఎదురొస్తే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వెళ్తారంట వాళ్ళు. ఆ దేశానికి ఏం దరిద్రత పట్టలేదే? అందరూ అక్కడికి వెళ్ళి వలస వెళ్ళి జాబులు చేసుకుని కోటీశ్వరులు అవుతున్నారు కదా. ఆ దేశానికే దరిద్రత పట్టలేదేంటి? ఆర్థికంగా అన్ని విధాల మరి ఆశీర్వాదకరంగా, అన్ని విధాల మరి చక్కగా అభివృద్ధి పదంలో ఉంటుంది కదా. మరి మనకేంటి అంత? మళ్ళా హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, భాషలు అన్నీ చాలా నెమ్మదిగా ఇవన్నీ ఉన్నాయి. మరి పిల్లి ఎదురు వచ్చినా, తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు ఎదురు వచ్చినా, ఏదన్నా ఆటంకం జరిగినా, ఎవడన్నా తుమ్మినా, దగ్గినా హల్లెలూయా అంటున్నారు. ఎందుకు మరి? ఎందుకని ఎదురెళ్తలేదు? ఎందుకని? ఓ డాక్టర్ గారు యేసుప్రభుని నమ్ముకున్నాడంట, అన్యుడు. పాస్ గారు అడిగాడంట, బైబిల్ చదువుతున్నారా రోజు అని అడిగితే, అయ్యా నేను బైబిల్ చదువుతున్నానయ్యా, మరీ మడి కట్టుకుని చదువుతున్నా నేను బైబిల్ చదవట్లేదు అనుకుంటున్నారా? మడి కట్టుకోవటం ఏంటి? అదేనండి, మేము అలా పుట్టి పెరిగిన వాళ్ళం కదా, అది కదా భక్తి, ఆ భక్తిలో ఉన్నాం మేము, అందుకని మడి కట్టుకుని చదువుతున్నానంటే, రాను వాక్యం విన్న తర్వాత ఎవడేం చెప్పలా, మొత్తం తీసి పక్కన పెట్టి ఇప్పుడు నూతనమైన మనసుతో బైబిల్ చదువుతున్నాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మారాలి. లోక మర్యాదను అనుసరించకూడదు. ఇంకా లోక మర్యాదను అనుసరించకూడదు. ఇల్లు కట్టేటప్పుడు దీని ఎదురు ఇది ఉండాలి, దాని ఎదురు అది ఉండాలి, దీని ఎదురు ఉండాలి, ఇది లేకపోతే కీడు వచ్చేస్తుంది, ఈ మూల మూసేయాలి, ఆ మూల పెంచేయాలి. నన్నెవడో అడిగాడు ఒకడు వచ్చి, ఆ పాత మందిరంలో ఉన్నప్పుడు, పట్ల కట్టుకుని ఉన్నా కదా వెనక కొంతకాలం, ఇప్పుడంటే ఏదో దేవుడు ఇల్లు ఇచ్చాడు, దాన్ని చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి. అప్పుడు పట్టగట్టుకుని 2 సంవత్సరాలు ఉన్నా, ఒక ఇంట్లో పూరింట్లో ఉన్నా, దానికి బాత్రూమ్ ఒకటే ఉంది ఆ ప్రాంతం. ఇప్పుడు అనుకోండి అన్నీ బిల్డింగ్స్ వెలిసాయి అనుకోండి, హ్యాపీగా ఉంది, ఇబ్బంది లేదు, అలా అభివృద్ధి అవటం మంచిదే. ఆ పూరింట్లో ఉంటే వర్షం వస్తే మొత్తం మూట కట్టిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత పట్టగట్టుకుని ఉన్నాను, ఏదో మాట్లాడితే వేసాను గారు అన్నాడు, ఆ మూలన వేసుకోరు అన్నాడు. ఆ మూలన వేసా, ఎవరో ఒక ఆయన వచ్చాడు, హల్లెలూయా అన్నాడు. అయ్యా వందనాలు అయ్యా అన్నా. పాస్టర్ గారు ఎక్కడున్నారు, ఏంది ఎడగట్టుకున్నారు కదన్న. ఏమన్నా ఈశాన్య మూల ఉండకూడదుగా అన్నాడు. ఉంటే ఏమన్నా, ఏ అనర్థాలు వస్తాయండి అన్నాడు. 3 సంవత్సరాలు ఏ అనర్థం రాలా, ఇప్పుడు వస్తున్నాయి. కానీ అప్పుడు అని ఈశాన్య మూలలో గది కట్టుకుని ఉన్నప్పుడు ఏ అనర్థం రాలా, ఏ కష్టం రాలా, ఇబ్బంది రాలా. ప్రశాంతమైన ప్రార్థనా జీవితం, ప్రశాంతమైన ఆత్మీయ జీవితం ప్రశాంతంగా సాగిపోయిందే. ఒరే నా స్వామి, ఇల్లు కట్టారా, ఆ మూల మొయ్యాల, అదే ఇదే. లోక మర్యాదే, ఆత్మీయతే. అయితే వాక్యం ఏమంటుందంటే, గతంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మారి నూతనం అవ్వాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే అదే వాక్యంలో 2వ భాగంలో కూడా ఇంకొక మాట రాస్తాడు చూడండి.
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారి రూపాంతరం అంటే నవీన స్వభావంతో క్రొత్త వ్యక్తిగా, క్రొత్త ఆచారాలు, క్రొత్త అనుభవాలు, క్రొత్త పద్ధతులు, దేవునికి సంబంధించిన విధానాల్లో మార్పు చెందవలసినటువంటి అవసరత ఉందని పౌలు అంటారు. దేవుని స్తోత్రం. అది దేవుని చిత్తం. నవీన స్వభావం, ప్రాచీన స్వభావంలో ఏవో చూసావు, ఏవో ఆటంకాలు, ఏవో లోక మర్యాదలు, అవన్నిటిని విడిచిపెట్టి దేవుని చిత్త ప్రకారంగా. దేవుని స్తోత్రం. అరే, నీ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చిందంటగా. వచ్చింది. మా అమ్మాయిని ఇస్తాను, చేసుకుంటావా? వాడేమన్నాడు తెలుసా? ఎప్పుడు పెట్టుకుందాం పెళ్ళి అనలా, మా నాన్న ఇష్టమండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, ఎవరు తెలిసి? మా నాన్న ఇష్టం. ఒక వ్యక్తి తన తండ్రికి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు, దేవా ఏం జరిగినా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా, పద్ధతి ఏదైనా, లోకం ఎలా ఉన్నా నీ చిత్తమే నేను చేస్తానని అనగలిగిన ఒక వ్యక్తిని చూస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. దేవుని స్తోత్రం. ఒక మామూలు వ్యక్తి, నాకు ఒకవేళ వయసు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, నువ్వు ఇస్తానన్నంత మాత్రం నా ఇష్టం నేను చేయను. మా నాన్న ఇష్టపడితేనే ఆయన ఏం చెప్తాడో అది నేను చేస్తా అని ఒక కుమారుడు తండ్రిని గురించో ప్రక్కోళ్ళతో మా నాన్నగారు ఇష్టమని చెప్పే మాట విన్నప్పుడు ఆ తండ్రి అంతకంటే ఇక భాగ్యాన్ని ఇంకేమి పొందక్కర్లేదు లోకంలో. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి అదే సమయంలో దేవుడు చక్కగా దేవుని బిడ్డగా, నా ఇష్టం కాదు నేనేం చేసినా నా దేవుని ఇష్టం, ఆయన చిత్త ప్రకారమే నేను చేస్తాను అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆలోచించి చూడు. దేవుని చిత్తం ఎలా ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండటం దేవుని చిత్తమా? ప్రార్థన మానేయటం దేవుని చిత్తమా? మరి దేవుడు తన చిత్తం ఏంటి? నా బిడ్డలు నా సన్నిధికి, నా ఇంటికి రావాలి, నా దగ్గర వాళ్ళు కనిపెట్టాలి, వాళ్ళు నాతో మాట్లాడాలి, వాళ్ళు నన్ను అడగాలి. ఇప్పుడు తండ్రి బిడ్డలకు ఇవ్వకూడదనే మనసు ఉండదు, కానీ ఆ తండ్రి ఏం చేస్తాడంటే అడిగితే ఇవ్వాలనే ఆలోచనతో ఉంటాడు. అడిగిన దాకా ఎదురు చూస్తాడు. ఎందుకంటే అడిగినప్పుడు ఇచ్చే అనుభవం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనవసరంగా ఇస్తామన్నాం అనుకోండి, దాని విలువ తెలియదు. అడిగి పొందుకునేటప్పుడు దాని విలువ చాలా అద్భుతంగా ఉంటుంది. అది దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రయత్నించి ఒక చెట్టు చివరన ఓ మంచి పండు ఉందనుకోండి, కష్టపడి ఎక్కి ఆ పండు కోసిన తర్వాత అమ్మయ్యా అంటాడు. ఎర్రబూసి ఉన్నప్పుడు రాళ్ళు వేసి కొట్టుకున్నాడు, దాని టేస్టు అంత ఇదిగా ఉండదు. చూడండి, ఏదైనా ఒక క్రొత్త వస్తువు వచ్చిందనుకోండి, ఎవరు కొన్నప్పుడు, మనం కొనుక్కున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటాం. ఇటువరకే నేను చిన్నప్పుడు మా ఊర్లో మున్సుబు గారని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. ఆ టీవీ తెచ్చినప్పుడు అండి మా ఊరే ఇక 7 అయిపోగానే వెళ్ళి స్నానం చేసి కూర్చుంటే ఆయన ఇంట్లో నుంచి వచ్చిందాక వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు, గుడ్ల గుబ్బు చూసినట్టు చూస్తుండేవాళ్ళు. ఆయన స్నానం చేసి తిని ఆరుసుకుని తీర్చుకొని అంటా వచ్చేవాడు. వచ్చి ఆన్ చేయగానే అమ్మా నాయన
ఇంక మొత్తం వస్తూ ఉండేవి, ఏవి కావాలంటే అవి వస్తుండే. అందుట్లో వీసీఆర్ ఉండేది ఆయనకి. ఇక వీళ్ళు ఎప్పుడు కొంతమంది ముందే పోయి మేము క్యాసెట్ తెచ్చుకుంటామంటే ఆ క్యాసెట్ వేస్తుండేవాడు. ఇప్పుడు అందరి ఇళ్లల్లో కాదు, ఒకవేళ పొలంలో చిన్న పాక వేస్తాడు, ఆ టీవీ పెట్టేసేస్తున్నారు. అక్కడ టీవీ ఉంటుంది, అక్కడ సెల్ ఫోన్ ఉంటుంది. అసలు ఇప్పుడు టీవీలతో పనే లేదు. ఎవడి దగ్గర ఎంత కాస్ట్లీ ఫోన్ ఉంటే అంత స్టైల్ ఎక్కువైపోతుంది. ఐఫోన్ ఉందనుకోండి, వాడు కావాలని ఎట్టబట్టుకుంటాడు, ఇటు తిప్పుతుంటాడు, వయ్యారపు వల్లంకి పెట్టలాగా తిప్పుతుంటాడు. ఎందుకంటే కాస్ట్లీ కదా అది. ఇప్పుడు ఐఫోనేగా టాప్ అన్నిటికంటే. ఐఫోన్ కొన్నాడంటే వాడు అబ్బో ఇక అసలు. అయితే ఆ వస్తువు అడిగి పొందుకున్నప్పుడు ఉండే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఊరిక దొరికిందనుకోండి, దాని విలువ తెలీదు. విలువ తెలియాలంటే లేక లేక దొరకాల. ఎట్టంటే అటు దొరకకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. దేవుని చిత్తాన్ని గ్రహించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఒక అతను పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి పాస్టర్ గారు, మా అబ్బాయి పెళ్లి కుదిరింది, అమ్మాయి బాగానుంది, కట్నం కూడా బాగా నచ్చింది, చేద్దామని డిసైడ్ అయ్యాము, దేవుడు ఏం చెబుతాడు కనుక్కోండి. దేవుడు ఏం చెబుతాడు కనుక్కో. అమ్మాయి నచ్చింది, కట్నం నచ్చింది, చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇంకా దేవుని చిత్తాన్ని అడిగేది ఏంటి? ఇంకా ఎప్పుడు అడగాలి దేవుని చిత్తాన్ని? కుదరక ముందే నా బిడ్డకి ఎవరు అని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకునకు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేటప్పుడు ఎలియాజరును పంపించే ముందే అబ్రహాం ప్రార్థన చేశాడు. అయ్యా, నా కుమారుడికి భార్యను సిద్ధపరచడానికి నా ఇంటి పెద్ద దాసుడిని పంపిస్తున్నాను, అతని మార్గమంతట్లో నువ్వు తోడయుండి అనుకూలమైనటువంటి వ్యక్తిని తనకు కనపరిచి నా కుమారునికి భారీగా ఉండేటట్లుగా మీరు ఏర్పాటు చేయండి అని దేవుని చిత్తానికి అప్పగించాడు. స్తోత్రం చెప్పాల. హల్లెలూయా, హల్లెలూయా. అంతా సిద్ధపరిచేసుకుని ఎక్కడో రైకి దగ్గర, చీర దగ్గర, వాచి దగ్గర తేడా వచ్చిందనుకోండి, దేవుని చిత్తం కాదు అనుకున్నారంటే అది దెయ్యపు చిత్తమే అయి ఉంటుంది. కరెక్ట్గా దేవుని చిత్తం అలా కాదు. అబ్రహాం ప్రార్థన చేసి పంపించాడు. ఎలియాజరు ఊరు బయట బావి దగ్గర ఆగి ప్రార్థనలో ఉన్నాడు. అయ్యా, నా యజమాని నన్ను నమ్మి పంపించాడు, ఎవరో కనపడిన వ్యక్తిని తీసుకెళ్తే కుదరదు, నా యజమాని కుమారునికి నువ్వు సిద్ధపరిచిన భార్య ద్వారానే ఆయన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి. నీ సంతతి ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తుందనే ఆ వాగ్దానం నెరవేరాలంటే మీకు ఇంకో సంగతి చెప్తా. సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నాం కదా, కొంతమంది నెరవేరిని అంటున్నారు, కొంతమంది నెరవేరలేదు అంటున్నారు. అసలు కొంతమంది దాని వైపే చూడలే. వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, తీసుకుని బైబిల్లో పెట్టుకుని పేరు రాసుకుంటే కాదు వాగ్దానం నెరవేరేది. ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇచ్చారు, తీసుకున్నాం, అయిపోయింది అనగాడు. ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా పరిశీలించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు అని వాగ్దానం వచ్చిందనుకోండి, ఆ సంవత్సరమే టైఫాయిడ్ జ్వరమో, ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ కాదు, టైపార్టీ. ఆ జ్వరం వచ్చిందనుకోండి, దీర్ఘాయుష్మంతుడు అన్నాడు, వాగ్దానం వచ్చింది, నాకేంటి యవన కాలంలో ఈ టైపార్టీ ఏంటి, ఇంకొక పార్టీ వచ్చినా బాగుండేది అని ఈ వాగ్దానం కరెక్ట్ కాదనుకుంటా ఏదో పాస్టర్ గారు తీసిచ్చాడు కానీ ఇది వాగ్దానం నమ్మదగింది కాదు, ఆయన ఏదో ఆనవాయితీకి ఇచ్చాడు అని బాధపడుతున్నాడు.
ఈ లోపల ఇచ్చిన పాస్టర్ గారు పోయాడు. దొరికాడు రా ఛాన్సర్. ఏమండే వాగ్దానం ఎత్తువ, నాకేమీ రోగం తగ్గపోయా, డాక్టర్లు ఏమో చేయి విడిచిపెట్టి, ఏంటి సార్ అని అడిగాడు. నీకేం వాగ్దానం వచ్చింది నాన్న అని అడిగాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకెందుకు సందేహం వచ్చిందని. రోగం ఏంటి మరి, ముదిరిపోతుంది కదంటే, మరి ఇంతకీ నువ్వేమంటావు, వాగ్దానం తప్పు అంటావా అన్నాడు. తప్పు కాకపోతే నిజమెట్టవుద్దండి? దీర్ఘాయుష్మంతుడికి మధ్యలో చచ్చిపోవటం ఏంటండి, సంవత్సరం మధ్యలో నీ రోగం రావటం ఏంటండి అని అంటే, ఆ వాగ్దానం పూర్తిగా చదివావంటే, చదివానండి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు, ఎన్నిసార్లు చదవమంటారు. ఒరే తమ్ముడా, అది కాదురా, అది ఆజ్ఞతో కూడిన వాగ్దానం అని అన్నది. ఆ ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువుగాక. ఎప్పుడవుతాడు? అమ్మను తిట్టి, నాన్నను తిట్టి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాగ్దానం వచ్చేసింది, ఇంకా నీ ఎగిరితే అది నెరవేరదు. ఆ వాగ్దానం నెరవేర్పుకి దేవుడు పెట్టిన లింక్ ఏంటో నీకు తెలియాలి. అది గమనించి ఆ దిశగా నువ్వు నడవటం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని వాగ్దానం నెరవేర్చబడునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నెరవేరుతుంది. నువ్వు చేయాల్సింది చేయాలి. అంతేకాదు, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నాడు. పాస్టర్ గారు వచ్చి కూడా పో అన్నాడు. ఎక్కడ పోయింది? దానికి లింక్ ఏంటో తెలుసా? నా మాట మీరు శ్రద్ధగా వినిన ఎడల ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగం మీకు కలగదు. ఒకవేళ కలిగిన నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. దేవుని స్తోత్రం. నువ్వు శ్రద్ధ లేదు, వినేది లేదు, నీకు అసలు లోబడేది లేదు, మాటినే తత్వమే నీ జీవితంలో లేనప్పుడు వాగ్దానాలు కట్టలు తీసుకున్నా. 800 వాగ్దానాలు ఎడిపోయినాయో తెలియదు. నాకు కూడా వాగ్దానం లేదు, నేను తీసుకున్నట్టు వాగ్దానం లేదు. రాశారు, ఏందో రాశారు, వాళ్ళు ఏమన్నారు. మా ఇంటి పక్క మా తాతకు ఒకటి, మా జేజ్కి ఒకటి, మా జేజ్ నాయనకి ఒకటి. ఈ రాసేవాళ్ళకి కూడా ఏం లేదు, చెప్పేవాళ్ళకి ఏం లేదు. మొత్తం మీద రాశారు, ఇచ్చారు, అయిపోయింది. అవి నెరవేరాలి అని అంటే ఆ వాగ్దానం యొక్క పూర్వాపరాలు ఏంటో తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి. ఈ వాగ్దానం ఇచ్చారు కదా, ఈ వాగ్దానం నెరవేర్పుకు లింక్ ఏంటి, ప్రభు ఏం చేయమంటున్నారు, ఏం చేస్తే ఈ వాగ్దానం గమనించి ఆ దిశగా నువ్వు నడక ప్రారంభించు. మాట ఇచ్చిన వాడు మనిషి కాదు కనుక అద్భుతంగా నా దేవుడు నెరవేర్చునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. అబ్రహాం జీవితంలో కూడా వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ సంతతిని ఆకాశ నక్షత్రాలాగా చేస్తానన్నాడు. సరే, కనీసం ఆకాశ నక్షత్రాలు కాకపోయినా ఆ బజార్ అంతా, మొన్న ఎవరో పాస్టర్ గారు చెప్తున్నాడు, మా పాస్టర్ గారు ఎప్పుడన్నా సినిమా యాక్టర్ల పేరు ఎత్తితే మా పాస్టర్ గారు కొంచెం కోప్పడతారు. అయ్యా, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి కానీ సినిమా యాక్టర్లు జోలు ఎందుకు అనుకుంటుంది ఆవిడే. అప్పుడప్పుడు అవసరం నిమిత్తం సందర్భాల్లో మాట్లాడుతుంటాం, అంత మాత్రాన్ని అపవిత్రమేం అవ్వదులే. ఒక ఆయన చెప్తున్నాడు, సావిత్రమ్మ గంట ఉన్న వీధిలో ఆ బజార్ మొత్తం ఆమె ఇల్లేనంట, బజార్ మొత్తం ఆమె ఇల్లేనంట. అర్థమైందా? అంత ఐశ్వర్యవంతురాలు ఆమె, అంత ఐశ్వర్యవంతురాలు. దేవుని స్తోత్రం. మరి ఈ ఈ ఈ ఎబెనేజరు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. నా కుమారునికి అబ్రహాము, నా యజమాని కుమారునికి ఓ చక్కటి జీవిత భాగస్వామి కావాలి. ఇక్కడికి చాలామంది కన్యకలు వస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను మీతో, ఆ మాట ప్రకారం ఏ కన్యకైతే చేస్తుందో ఆ కన్యకని నేను నా యజమాని కుమారునికి భార్యగా నిర్ణయించుకుంటాను, నేను తీసుకెళ్తాను. ఇస్సాకు అంటే అర్థం ఏంటండి? ఇస్సాకు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోతీనా? నవ్వు. జీవితం అంతా నవ్వుతూ ఉండాలంటే వచ్చాము ఎట్టుండాలంటే అయి ఉండాలి కానీ ఏడిపించేది రాకూడదు. అందుకని నేనేమన్నా ప్రార్థన చేశాడంటే,
నేను కళ్ళు మూసుకుని మీతో మాట్లాడి కళ్ళు తెరిసే లోపల అమ్మ కాసిన దాహానికి నీళ్ళు అమ్మని అడుగుతా, ఏ కన్యకైతే నీకిస్తాను నీ వంటలకి ఇస్తాను అని చెప్తుందో ఆమె నా యజమాని యొక్క కుమారుని భార్య నిర్ణయించుకుంటానని మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని అలా కళ్ళు తెరిస్తే రెబకా ఎదురుగా ఉంది. అమ్మ కాసిన దాహానికి నీళ్ళు అమ్మ అని అంటే, నువ్వు తాగు, నీ వంటలకు కూడా పోస్తాను. ఇంతో 10 ఒంట్లు ఉన్నాయి. ఒక్కొక్క వంటే 100 లీటర్లు తాగుతుంది నీళ్ళు. 100 లీటర్లు. 10 ఒంట్లు 1000 లీటర్లు. మన ఇంటి మీద పెడతామే సింటెక్ ట్యాంక్ 1000 లీటర్లది. నేను మోటార్ వేస్తాను, అది నిండంగానే పైప్ పెడదాం పోద్దాం తాగిత్తులే అని అనలా ఆమె ఆ మాట చెప్పలా. 1000 లీటర్లు బావిలోనికి దిగి కడవను ముంచి పైకి మోసుకుని వచ్చి నీకు నీ వంటలకి చక్కగా దాహం తీరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని చిత్తం. అది అలా మనం దేవుని దగ్గర గమనించాలి, కనిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి అప్పగించాలి. అంతేగాని ఆత్మీయ జీవితం అంటే చిన్నపిల్లలు చిల్లంగా ఆటలు అనుకుంటున్నారా ఏంటి? ఏదో నాకు దర్శనం వచ్చేసిందంటే అయిపోతుంది అనుకుంటున్నారా? దేవుడు ఏదో నా పక్కన వచ్చి ఆయనకి ఏదో పరలోకంలో ఖాళీ లేక ఏళ్ళింట్లోకి వచ్చి పండుకున్నట్టు ఏళ్ళింట్లోనే అసలు ఆ ఇంట్లో ఆయన పడతాడా? ఆకాశము నా సింహాసనం, భూమి మహా గొప్ప దేవుడు ఆయన సన్నిధి తప్ప నీతో ఉండేది, ఆయన సన్నిధి తప్ప నీ ఇంట్లో ఉండేది. ఆయన ఎప్పుడూ నీతో ఉన్నాడని నువ్వు చెప్పావంటే నీకంటే సాతాను మరొకటి లేదు. సైతాను మాటలు అవన్నీ. దేవుని చిత్తాన్ని గ్రహించాలి, అడగాలి, అప్పగించుకోవాలి. నా బిడ్డల పట్ల నీ ఆలోచన ఏంటి? నా భర్త పట్ల నీ ఆలోచన ఏంటి? ఈ ఉద్యోగం పట్ల నీ ఆలోచన ఏంటి? నేను చేసే వ్యాపారం పట్ల నీ ఆలోచన ఏంటి? ఏం చేయాలి? ఇదొక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. అనుకూలమును దేవుని చిత్తమును చదవండి. ఆ వాక్యం ఏంటి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఉత్తమమైనది, సంపూర్ణమైనది, అనుకూలమైనది. సంపూర్ణమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది. ఆ చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆ చిత్తానికి అప్పగించుకోవాలి. ఇప్పుడు కనుక మనం దేవుని చిత్తం అనుకుని ఎదురుగా వచ్చిన ఎలియాజరు అడిగినట్టుగా నువ్వు కనుక అడిగావనుకో, ఇప్పుడున్న యూత్ అలా చెప్పరు. నీ కాళ్ళు ఉన్నాయిగా, బావిలో దిగి తెచ్చుకో అంటారు. నీ కాళ్ళు ఏమైనా ఎరిగినాయా, బావిలోకి వెళ్ళి తెచ్చుకో అంటారు. అట్టంటేనే దేవుని చిత్తం అనుకుంటే ఇక తప్పదు. మరి మనం ఏం చేస్తాం? ఎవరైతే నా కాళ్ళు ఎరగొడతానంటారో వాళ్ళే నాకు దేవుడు నిర్ణయించిన భార్య అనుకుంటే ఎవరేం చేయలేరు. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. ఏదంటే దోగకూడదు. కొంతమందికి చెబుతా కదా నేను, వండిందాకా ఉంటారు కానీ ఆరిందాకా ఆగలేరు. హడావుడు ఎక్కువ. అందుకని కాలుతుంటుంది, నోరు కాలుతుంటుంది, నాలుగు కాలుతుంటుంది, ఇంకా కాలాల్సిన కడుపు కాలుతుంటుంది. ఆ తర్వాత ఏడవలసిన ఏడిపోతుంది. ఇక ఎవడు దిక్కులేక అమ్మాయిక చక్రవర్తిలాగా మెంటలు వచ్చి దిక్కు దోసకుండా కూర్చునే పరిస్థితులు వస్తాయి. కొంచెం ఆలోచించాలి. ఏది మంచి, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తం అని గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం. 3 విషయాలు చెప్పా. ఒకటి స్థిరమైన మనసు, రెండవది లోక మర్యాదని అనుసరించకూడదు, 3 దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. 4వ విషయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వాక్యాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వాక్యాలు.
మీ చిత్తవృత్తి యందు నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిత్తవృత్తి అంటే చేయు ప్రతి పని అని అర్థం. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని చిత్తవృత్తి అంటారు. చిత్తవృత్తి అంటే మనం చేసే పనిలో యథార్థత ఉండాలి. ఏముండాలి? యథార్థత ఉండాలి. ఒక క్రైస్తవ బిల్డర్ ఇప్పుడు బిల్డర్స్ వచ్చారు. ఇంతకుముందు మేస్త్రులు కట్టేవాళ్ళు, మనం పిలిపించుకుని కట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు బిల్డర్స్ ఎక్కువైపోయారు. ఏమండి, ఇంత వైశాల్యం, ఇంత స్థలం, ఇలాంటి బిల్డింగ్ కావాలి అని వాళ్ళకి మ్యాప్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు కట్టి మనకి ఇచ్చేస్తారు. ఒక క్రైస్తవ బిల్డర్ ఏం చేశాడంటే అందరినీ క్రైస్తవుల్నే తన దగ్గర పెట్టుకున్నాడు. కరెంట్ వాళ్ళని పెట్టుకున్నాడు, బయలుదేరే వాళ్ళని పెట్టుకున్నాడు, చెక్క పని వాళ్ళని పెట్టుకున్నాడు, బండలు వేసే వాళ్ళని పెట్టుకున్నాడు. మొత్తం దీనికి సంబంధించిన పని వాళ్ళందరినీ క్రైస్తవులను మాత్రమే పెట్టుకున్నారు. అన్యుడు ఎవడని వచ్చి, ఏమండి మీ దగ్గర పని చేస్తా, అయ్యా నేను దేవుని బిడ్డనయ్యా, నా దగ్గర ఉండేవాళ్ళు చక్కగా వాళ్ళు అయితేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని పెట్టుకున్నారు. ఒక 10 బిల్డింగ్లే ఒప్పుకున్నాడు. ఆఖరికి ఏం జరిగిందంటే ఈ బిల్డర్ ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. 10 ఏళ్ళోళ్ళు కూడా దేవులాడి వదిలేశారు. ఎక్కడో ఒక దగ్గర ఒకళ్ళకి తగిలాడు. ఏంటయ్యా నీళ్ళు ఒప్పుకుని ఇటు వచ్చేసావు, ఏంటి విషయం అంటే, నేను క్రైస్తవులని నమ్మి నా దగ్గర పెట్టుకుంటే సగంలో నన్ను ముంచేశారు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాక పారిపోయాను నేను. అర్థమవుతుందా నేను చెప్పే మాట? అర్థమైందా లేదా చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా. నమ్మాం. దీనికి టైల్స్ వేసేవాడు మనోడే. ఎక్కడ ఒక సామ్రాజ్యం వాళ్ళ బంధువు ఒక అతను వేస్తానంటే కాదులే అని చెప్పి అతన్ని పిలిపించా. కావాల్సిన డబ్బు ఇచ్చా. వంటగదికి వేయాలని చెప్పి అడిగితే నెల రోజుల నుంచి అడుగుతున్నాను, ఫోన్ కూడా తీయట్లే. ఏంటి విషయం? ఇది పెద్దది, కాస్త దీంట్లో ఒక 50-60 వేలు వస్తే దానికి పోయామంటే ఒక 10 రూపాయలు కూడా ఎవరు అంటే మళ్ళీ క్రైస్తవుడు ఏం లేదు. వేస్తే 4 బిల్డింగులకో లేకపోతే 4 మందిరాలకు వేస్తావు, 5వ బిల్డింగ్లో ఎక్కడో తగులుతారు 4 అంటాళ్ళు. అసలు ఈయన ఎందుకు పెట్టుకున్నారని అడుగుతారు. ఏంటి ఏమైంది పాస్టర్ గారు అని అడుగుతారు. ఈడంత దొంగ ఇంకొకడు అయిపోద్ది. చాప్టర్ ఏమైపోద్ది? క్లోజ్. యథార్థత ఉండాలి. ఒక పనిలో నిన్ను పెట్టినప్పుడు నీ చిత్తవృత్తి యందు యథార్థత కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. నీతిమంతుడైన నోవాహు తన తరమంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిందించబడకూడదు. యథార్థత కలిగితే నీ మీదకి నింద రాకూడదు. యథార్థత ఉంటే నింద రావటానికి అవకాశం లేదు. యథార్థత లోపించినప్పుడే నిన్ను నిందిస్తారు, అవమానపరుస్తారు, నీ బ్రతుకు కూడా అవమానాల పాలైపోతుంది. అందుకని మీ చిత్తవృత్తి యందు యథార్థవంతులై ఉండండి. దేవుని స్తోత్రం. దేశాలన్నిటిలో భారతదేశ జనాభా ఎక్కువ. రెండవది చైనా. మన దేశం తర్వాత చైనా. మరి చైనానేనా పండు? చైనా రెండవది దేశం చైనాని పైనుండి
ఫ్లైట్లో ఉండి కూడా దగ్గరికి తీసుకొచ్చి ఫ్లైట్ చూస్తే దేశం చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, 23 అడుగుల ఎత్తు వాల్ ఉంటుంది. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవ్వడు కూడా దాంట్లోకి ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే మెయిన్ గేట్ ద్వారానే వెళ్ళాలి. అలా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవడన్నా రావాలంటే గోడ పైకన్నా రావాలి, లేకపోతే గోడను తవ్వి కింద నుంచి అయినా వెళ్ళాలి. అయితే ఓసారి ఆ దేశంలోకి సంచార జాతుల వాళ్ళు ప్రవేశించారు. 4-5 సార్లు వెళ్ళి బయటకు వచ్చారు. ఇది ఎలా జరిగిందని ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం. ఎక్కడైనా తవ్వి లోపల సొరంగం ద్వారా వచ్చారా, హెలికాప్టర్ ద్వారా పైనుంచి దిగారా, ఎలా వచ్చారా? ఎక్కడా తవలా హెలికాప్టర్ అలా అన్ని రాడార్లు పరీక్షించిన ఎవడు పైనుంచి కానీ కింద నుంచి కానీ పరీక్షలో ఎక్కడ కనపడతలేదు. మరి ఎలా వచ్చారంటే మెయిన్ గేట్లో ఉన్న సెక్యూరిటీ వాడు దొంగ. స్తోత్రం చెప్పండి. లంచం తీసుకుని ఆ సంచార జాతుల వాళ్ళని లోపలికి మీరు చూడండి. పోలీస్ స్టేషన్లో ఎవడన్నా పలకరించాలంటే యాక్చువల్గా వెళ్ళనివ్వరు. సెంట్రీ ఉంటాడు, అక్కడ సెంట్రీ ఉంటాడు. అన్నావనుకో, తొందరగా రా అది అడున్నాడు, పో తొందరగా మాట్లాడరా, బీడీ కట్టించరా, అగ్గి పెట్టించరా అని పంపిస్తాడు. యాక్చువల్గా వీడికి వచ్చే జీతమై చాలదు. ఇట్టబెడితేనే అట్టబెట్టో. మొర్దుకై దేశానికి ప్రధానమంత్రి అవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను ఒక గేట్ కీపరు. అధికారులు వస్తుంటే పక్కుంటాడు, వంగుతున్నాడు, నమస్కరిస్తున్నాడు. అయ్యగారు నన్ను గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఇతను మాత్రం వంగట్లా, నమస్కరించట్లా. రాజు వస్తేనే నేను వంగుతాను, రాజు వస్తేనే నేను నమస్కరిస్తాను, ఎవడంటికి వాడికి నేను ఏంట్రని దిమ్మేంట్రంటే అతని గురించి తెలుసుకుంటే యూదుడు కనుక. దేవుని స్తోత్రం. అతడు వంగడు, నమస్కరించు. ఎవడో వేసాడు మ్యాప్ వేసి, ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆమాను 50 మూరల ఉరికొరి చేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వేసేద్దామని చూశాడు. ఏ రోజైతే మొర్దుకైని ఉరి తీయాలనుకున్నాడో ప్లాన్ చేసినాడు, ఆ రోజే మొర్దుకై ద్వారా ఉరి తీయబడ్డాడు. ఏంటో ఎంత ఆధిక్యత! ఈ గేటు దగ్గర ఉన్నవాడు ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటంటే యథార్థత. బైబిల్ వాక్యం కూడా రాయబడి ఉంది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం అనుకుంటా. ఒకసారి చదువుకుందాం, ఆ మాట చదువుకుందాం. ఆశీర్వాదకరమైన మాట అది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11:9 బహుశా, నాకు రెఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు. యథార్థవంతులు బలపరచుడికి యెహోవా కనుదృష్టి. చూడండి ఎక్కడది? 2వ దినవృత్తాంతాలని నాకు గుర్తుంది, మరి బహుశా 9వ వాక్యం అని నాకు ఆలోచన ఉంది. 22 బహుశా. చూడండి అది చూడండి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎన్నమ్మా రిఫరెన్స్ చెప్పినా? 16:9 చదవండి. చదవమ్మా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని ఆయన ఆపగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన్ని ఆపగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఒక వ్యక్తిని ఆశీర్వాదాన్ని ఆపగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ ప్రభుత్వాన్ని ఆపగలదా? ఏ అధికారాన్ని ఆపగలడా? లేదే.
ప్రధానమంత్రి ప్లాన్ చేస్తే అది తల్లకిందులై వాడికే ఉరిపడింది. ఎవరిని ఉరిదీయాలనుకున్నాడో అతను వచ్చి ఆ సీట్లో ఎక్కాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ పనిలో నువ్వు యథార్థవంతుడివై ఉండాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఏం చేశాను తెలుసు? చిన్నప్పుడని కాదులే, పెళ్ళైనప్పుడు గుంటూరులో ఉంటున్నా. గుంటూరులో ఉంటుంటే బాగా అన్ని అలవాట్లు అయ్యాయి. పరిస్థితులు తారుమారైపోయింది. నాన్నోళ్ళు ఇచ్చిన పొలాలు అయిపోయినాయి, ఆ డబ్బులు అయిపోయినాయి, పెట్టిన ఉంగరాలు అయిపోయినాయి, వాచి కూడా అమ్మేశాం, అన్నీ అయిపోయినాయి. మందు తిరగటం, పరిస్థితులు వేరైపోయినాయి. ఉదయాన్నే 10 ఆకలి అవుతుంది. శంకర విలాస్ బ్రిడ్జి దగ్గర మొత్తం మీద ఆలోచన చేస్తే ఆ బ్రిడ్జి పక్కన ఆనంద భవన్ ఉంటుంది. ఆనంద భవన్కి వెళ్తే నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు ఉన్నాయి. ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. అప్పుడు కాఫీ ఎంత 3 రూపాయలు 2.5, మొత్తం మీద 2.5 అనుకుంటున్నా, సరిగ్గా గుర్తులేదు. అట్టు మాత్రం 15 ఎంతో ఉంది. బాగా ఆకలి అవుతుంది. ఏదైతే అది అయిందిలే అని మసాలా దోశ చెప్పా. మొత్తం మీద తెచ్చాడు. 2 సార్లు చట్నీ వేయించుకుని మొత్తం మీద తిన్నాను, పర్లేదు అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు కట్టకపోతే పిండి రుబ్బిస్తారు, మనోళ్ళు ఎవరైనా చూస్తే పరుగు పోద్ది. పరిస్థితి ఏంచి ఆలోచన చేసా. ఆ తెలివి కూడా ఇచ్చాడులే మొత్తాన్ని సాతనగాడు. ఆడేం తక్కువడా, అమ్మా తెలివి ఇచ్చాడు. అట్లా ఒక అర్ధగంట కూర్చున్నా. వాడు వస్తాడు, సప్లైర్ నన్ను చూస్తాడు, ఏంటంటాడు, చెప్తా ఉండి అంటున్నా. అర్ధగంట గడిపా. వాడు ఈ లోపల వాళ్ళకిచ్చి మర్చిపోయాడు. అవతల టేబుల్లోకి వెళ్ళా. ఏం కావాలన్నాడు? కాఫీ అన్నా. కాఫీ తెచ్చాడు. 2.5 బిల్లు తీసుకెళ్ళి కట్టా. తినదానికి యథార్థత ఉందా? తిన్నావు కదా, కడుపు నిండా మెక్కేవు కదా, గుండెలు కన్ను తట్టు. యథార్థత ఉందా? ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు, ఎలా నువ్వు దీవించబడతావు? ఇంకా చెప్పనా? బిత్తర పనులు, ఇంకెన్నో బిత్తర పనులు చేసాను చెప్పనా? మా ఊర్లో క్రాప్ వేసేటప్పుడు రూపాయి క్రాప్ వేస్తే ₹1 కొనేసుకుని ₹1 పెట్టుకుని క్రాప్ వేయించుకున్నా. ఎంత అన్నా? ₹1 అన్నాడు. నా దగ్గర మరి ₹1 ఉందన్నా. మరి ఎట్లా అన్నాడు. నువ్వే చెప్పి ఎట్లా? ₹1 ఉందన్నా. సరే ఈసారి వచ్చినప్పుడు అన్నా. ఆ ఊరు అదొక్కటేనా, ఇంకోట్లేదా ఈసారికి? ఇదొక్కటేనా ఏంది? ఈసారి ఇంకో దగ్గర అడుక్కునేవాడికి 66 ఊర్లు, 66 ఏడకాపోతే ఆడకాపోతే అది కాదు. యథార్థత నీ యొక్క చిత్తవృద్ధి అందు యథార్థవంతులను బలపరచుటకు దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నువ్వు సంచరించక్కర్లా, నీ ఉన్న చోటుకొచ్చి ఆగుతుంది ఆయన చూపు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాడు మంచోడా, ఈడు మంచోడా, పాస్టర్ మంచోడా, పాస్టరమ్మ మంచిదా? నేను మంచోడినే కాదు అనుకోండి, నన్ను తీసి అట్ట పెడతాడు. హామాను మంచోడు కాదు కాబట్టే ఒక యథార్థవంతుడిని తెచ్చి ప్రధానమంత్రి స్థానంలో పెట్టి ఈయన తీసుకెళ్ళి ఏ ఉరికొయ్య అయితే పెట్టారో ఆ ఉరికొయ్య మీద ఉరి తీశారు. అర్థమవుతుందా? జేసు అక్కకుండా గుండెలు పగలుతుందా? ఉపయోగం ఏముంది? కొట్టాల్సింది నువ్వు కాదు,
నీ మీద ఆయన చెయ్యేసి భుజం మీద బలా నమ్మకమైన మంచి దాసుడా నా సంతోషంలో పాలు పంపులు పొందు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట కూడా చదువుకుని ముగించుకుందాం. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వాక్యాలు. 9-10 వాక్యాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకుండానట్లుగా మనం జాగ్రత్త పడాలి. అబద్ధం ఆడకుండా ఎడ జరిగిద్దండి అనొచ్చు. అబద్ధం ఆడకుండా మనం ఉండాలంటే నేనే సత్యము, ట్రూత్, నేనే సత్యాన్ని అన్న దేవుని బిడ్డలు మనమైతే, ఆయన మన తండ్రి అయితే ఆయన నుంచి సంక్రమించేది ఏంటంటే సత్యాన్నే మాట్లాడేటట్లుగా దేవుడు చేస్తాడు. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతానుగాడిలా పిల్లల్లాగానే మనం బ్రతికితే ఆ అబద్ధాలే మనకు వస్తాయి. కానీ దేవుని బిడలుగా మనం పొరపాటునే అబద్ధం ఆడకూడదు. అంతేగాని అబద్ధం ఆడేసేసి ఏదో చేసేసాములే అని మనం అనుకుంటే కుదరదు. అప్పుడంట తెల్లదొరలు మన దేశంలో సువార్త చెప్పే టైంలో 3 కుర్రోళ్ళు, అరే తెల్లదొర వస్తున్నాడురా, ఏదో $4 ఇచ్చేళ్తాడు, ఓ పని చేద్దాంరా అన్నారంట. 3లో ఒకడంట నువ్వు బొడుకోరా అని చెప్పి ఆడి మీద గుడ్డ కప్పి వీళ్ళిద్దరుగా అంటున్నారంట. దొరగారు వచ్చి ఆగాడంట. ఏంట్రా బయలు, ఏంట్రా వాట్ హ్యాపెండ్, ఏమైందిరా అని అన్నాడంట. అయ్యా మేము 3 వచ్చాము, అయ్యా మాది ఈ ఊరు కూడా కాదు, వేరే ఊరు, ఈ చెరువు చూద్దామని వచ్చాము, అంతలోకి ఇటు చచ్చిపోయాడు అయ్యా అనంటే దొరగారు గుర్రం దిగి, ప్రభా నీ స్తోత్రం నాయన, ఈ ఆత్మను పరలోకం తీసుకొని చెప్పేసి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడంట. ఒరే $1 అని ఎత్తాడు అనుకున్నాడు, $1 లేదు, పరలోకం చేర్చుకోమన్నాడు. మనమే బెత్తరోళ్ళు అనుకున్నాడు, మనకంటే బెత్తరోళ్ళలాగా ఉన్నాడు తెల్లదొర అని చెప్పి అరే లేరా అన్నారంట. లే నిద్రపోయేవారా, లేరా, లేగవలే. ఎప్పుడైతే అయ్యా ఈ ఆత్మను పరలోకంలో తీసుకొని ఆయన అన్నాడు, దేవుడు అని రామేన్ అన్నాడు, చిలకెగిరింది. బిత్ర పనులు చేయకూడదు. బిత్ర వ్యాపారాలు, బిత్ర పనులన్నీ చేయకూడదు. దేవుని బిడలంగా ఇంతకుముందు మనం చేసిన, నేను చేసిన, మీరు చేసిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన పరచబడాలి. మన చిత్తవృత్తి యందు నూతనమైనటువంటి అనుభవాలు, యథార్థత. అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు మాట్లాడే పరిస్థితిని మనం విడిచిపెట్టాలి. నేను ఒక మాట అడుగుతాను, ఈ సెల్ అమ్మితే డబ్బులు ఎవరు అవుతాయి? ఈ సెల్లు నాకు డబ్బులు అవసరమై 10,000కి అమ్మా, ఎంతకన్నా కొన్నాయి, ఓ 10,000 ఇస్తే ఇస్తానన్నా, డబ్బులు ఎవరు అవుతాయి? నాయ అవుతాయి కదా. ఈ సెల్ డబ్బులు నాయ అవుతాయి కదా. 10,000కి అమ్మాను, నాయ అవుతాయిగా. పాస్టమ్ గారు అంది, ఎంతకు అమ్మావంది? 9,000కి అమ్మానన్నా. 9,000కి అమ్మానన్నా. ఈ లోపల ఆమెకు వచ్చి ఎవరో చెప్పారు 10,000కి అమ్మాడు పాస్టర్ గారి సెల్ అని. అప్పుడు ఆమె ఏమందంటే నన్ను, అసలు నీ డబ్బులు నిన్ను ఎవరు అడుగుతారయ్యా, నీ 10,000, 9,000, 7,000 నాకెందుకయ్యా, ఎంతకమ్మే చేత. అదే అన్నయ్య చెప్పారా లేరు మనోళ్ళు, చుట్టాలు, మా బంధువులు ఉన్నారు కదా, అనన్నయ్య చెప్పారా. అప్పుడు అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు భక్తులంతా. అమ్మిన పొలాల డబ్బులు, ఆస్తులు, ఇళ్ళు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటే ఈ భక్తులు కూడా మేము కూడా అమ్మేసామని చెప్పి అననీయ మూట తెచ్చాడు, పెట్టాడు. పేతురు మామూలుడు కాదు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడినోడు కదా. అననయ్య ఏంటి సంగతి,
ఏం లేదయ్యా. కాదమ్మా, ఏంటి మూట? పొలమేమయ్యా, అందరు పెడుతున్నారుగా అపోస్తుల పాదాల దగ్గర, మేము కూడా పెట్టామయ్యా. ఇంతకే అమ్మేవా? ఇంతకేనయ్యా. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తావు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తావు? ఇంకా చెప్పనా, ఇచ్చాను అనంటే మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని దయ వల్ల మన యొక్క టెక్నాలజీ పెరిగిపోయి ఫోన్పే వచ్చింది. ఏ పే? గూగుల్ పే వచ్చింది. ఏం పే అది? గూగుల్ పే. నేను 10 ఏళ్ళు కొట్టానంటే ఫోన్పే ఎక్కడికి మాయం కాదు. ఫోన్పే ఎక్కడికి మాయం కాదు. మాయమయ్యేది ఏంటో తెలుసా? నీ కుటుంబం మాయమైపోతుంది. అది జరిగింది అక్కడ. నీ పొలం అమ్మిన సొమ్ము నీదవుతుంది. పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరిచావు? దానిలో నువ్వు దొంగిలించడం ఎందుకు? ఇంతే ఇస్తాను నేనని ఇవ్వకపోయావా అని మాట్లాడుతూనే ఉన్నాడు. ఎరగ తీసుకుని కింద పడి చచ్చాడు. తీసుకెళ్ళి మోసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఈ లోపల అమ్మగారు వచ్చింది. సోకు చేసుకుని అమ్మగారు వచ్చింది. సపేరా, అయ్యగారు ఈ యాక్షన్ తగలబడా ఏం యాక్షను అయ్యగారు అన్న. ఏంటి, ఎందుకు మోసం చేశారు ఇద్దరు కలిసి? ఏంటి సంగతి అని అంటే, లేదయ్యా నీ భర్తను పాతి పెట్టిన వాళ్ళ పాదాలు అది వాకిట్లోకి వచ్చాయి అని అంటానే ఉంటే ఎవడు కూడా ఎరగ తీసుకునే డబ్బులు ఇచ్చింది గాక సాగు తెచ్చుకున్నారు. వింటున్నారా నా మాట? డబ్బులు ఇచ్చింది కాక ఏం తెచ్చుకున్నారు? సాగు తెచ్చుకున్నారు. ఎవడిని మోసం చేస్తావు? నువ్వు ఇస్తే దేవుని సేవలో వాడబడతాయి. నువ్వు ఇవ్వకపోతే నీ సొమ్ము నీ దగ్గరే ఉంటాయి. దానికి భజంత్రీలు పెట్టుకుని బాకాలు పెట్టుకుని నేను ఇచ్చానోహో మరి దీంట్లో కనపడాలి కదా. ఫోన్పే ఏమన్నా మాయమవుతుందా? డిలీట్ అవుతుందా ఫోన్పే? మీకు ఏమన్నా టెక్నాలజీ చెప్తే నాకు చెప్పండి, నాకు తెలీదు. మీకు ఏమన్నా టెక్నాలజీ అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటా. నాకు తెలిసినంతవరకు ఫోన్పే డిలీట్ కాదని అనుకుంటున్నా. మరి ఇంకేమన్నా సూత్రాలు ఉన్నాయో మనకు తెలియదు. ముద్రలు ఏమన్నా చేయగలరేమో, కానీ నేను అంత ముద్రలా, నాకు అంత అవసరం లేదు. నీకు ఒక ఆలోచన ఉంటే దాని ప్రకారం వెళ్ళటమే. నీకు ఒక ఇష్టం ఉంటే ఆ ఇష్ట ప్రకారం వెళ్ళటమే. ఎవరి మీద మూటగట్టి నింద వేయాల్సిన అవసరత అది దేవుడు చూస్తాడు. అనవసరమైన ప్రతి మాట దేవుడు వింటాడు. మలాకి గ్రంథంలో రాయబడిన మాట అది. ఇద్దరు దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. మంచి విషయాలు మాట్లాడండి. క్రొత్త సంవత్సరంలో ఆ తీర్మానాలు చేసుకోండి. ఎవరైనా నశించిపోయే వాళ్ళని అగ్నిలో నుంచి బయటకు లాగే ప్రయత్నాలు చేయండి. అగ్నిలోకి నెట్టకండి. ఆ ఉసురు తగులుతుంది. ఆ కుటుంబాల్లో ఉన్న దుఃఖం నిన్ను చుట్టుకుని కమ్మిందంటే తప్పించుకోలేవు. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆదరణకరమైన మాటలు చెప్పండి. సమస్యలో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చే మాటలు చెప్పండి. పనికిమాలిన మాటలు, పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన సాడీలు, పనికిమాలిన అబద్ధాలు. రే గహజీ, ఎక్కడరా? అయ్యా ఇక్కడే ఉన్నాగయ్యా, ఇక్కడే ఉన్నాను. రే ఒరే పనికిమాలినోడా, రథం వెంట నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదంటరా. ఏం చెప్పావు? పాస్టర్ గారికి అవసరమంట, బంధువులు వచ్చారంట. ఎవరు? పాస్టర్ గారికి బంధువులు వచ్చారట. వాళ్ళు వండి పెట్టేదానికి ఏం లేదంట.
ఏనాడు అడుక్కున్నావా? మా ఇంటికి బంధువులు వచ్చారు, 1 కేజీ బియ్యం అని అడుక్కున్నావా? ఓ 10 రూపాయలు ఇవ్వమని అడుక్కున్నావా? ఓ సీసా పచ్చడి తెచ్చి ఇవ్వండి అని అడుక్కున్నామా? ఎవడు తెమ్మన్నాడు నిన్ను? నేను తెచ్చా, నేను తెచ్చా, నేను తెచ్చా, నేను ఇచ్చా. ఎవడు తెమ్మన్నాడు నిన్ను? అయ్యా నేను ఆడున్నాను, నీకు అడదే. నా మనసు నీతో వచ్చిందిరా, అందుకే నన్ను పిలిచాడు దేవుడు. నాకెట తెలుసు అంటావా? దేవుడు రా పిలిచింది నన్ను, దెయ్యం కాదు. దేవుడు పిలిచాడు నన్ను. ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని ఇల్లు. ఇది సమర్పణతో కూడి బ్రతుకుతున్నటువంటి అనుభవాలు రా. నా ఇష్టం వచ్చినట్టు దోస్తే మందిరం కట్టగలనా? స్థలం కొనగలరా? గహజీగాడు పరిగెత్తి చెప్తున్నాడు, బంధువులు వచ్చారంట, పాస్టర్ గారికి బంధువులు వచ్చారంట. మరి ఇందాకేం వద్దన్నాడు ఆయన, అసలే తొందర, ఏం మాట్లాడాలో తెలియదు. ఇందాక నువ్వు ఎత్తానన్నప్పుడే వద్దుపా అన్నాడు, బడాయి మాటలు. ఇప్పుడు పోయి నన్ను తెమ్మన్నాడు. అసలు ఆయన తెలియదు ఆ సంగతి. ఆయన తెలియదు ఆ సంగతి. ఆ వెనకాల రథం వెనకాల పరిగెత్తి మొత్తం మీద వేస్తే, ఇంకో మనిషిని కూడా పంపిస్తే ఇంట్లో పెట్టుకుని ఎడకొచ్చి రే గాజీ అడగబడి అడగలేడు అంటానే ఉన్నాడు. నొసట ప్రారంభమైంది, ఒంటికి పాకింది, ఇంటికి పాకింది, గేదెలకు పాకింది, ఉన్న సమస్తానికి ప్రాకి కుష్ఠవ్యాధితో మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు చేయమన్నాడు? అబద్ధాలు ఎవడు ఆడమన్నాడు? ఏమన్నాయా నువ్వు వద్దన్నావు, ఆయన ఇస్తానని నేను తెచ్చుకున్నాను, ఏమైందనంటే పోలా. నువ్వు వద్దన్నావు కదా, నేనున్నా మీ దగ్గర, ఏదైనా దొరికిద్దనే కదా ఉన్నాను నేను, ఎట్టగొట్ట అప్పులు తెరితేనే కదా ఉన్నాను నేను. నువ్వు వద్దంటివి, నేను పోతుని, ఏమైంది? ఎల్లకూడదులని చెప్పేవాడేమో. అబద్ధం ఎందుకు? ఏడే ఉన్నాయా? తలుపమ్మటే ఉన్నావా? తలుపమ్మటాను రెడ్డి గుడిన దాకా పరిగెత్తివే, రథం అమ్మటే బడే పరిగెత్తితే కదా నువ్వు. యోర్దానులో దిగాయన నా దగ్గరికి వద్దు, నాకు వద్దులని చెప్తే వాడు వెళ్ళిపోతుంటే వాడు వెనకాల పరిగెత్తావుగా. ఒక్క అబద్ధం ఇల్లంతటిని సర్వనాశనం చేసింది. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం. కోట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అదిగో జాగ్రత్తగా మసలాలి మనం. మీకే కాదు, నాకు కూడా మనకందరికీ కూడా నూతన స్వభావాన్ని గతం గత 2026 మొట్టమొదటి బల్లారాధన పవిత్రంగా పరిశుద్ధంగా సమస్యని ప్రభువు చెప్పుకుని దాన్ని లోపల పెట్టుకుని పుండులాగా తయారైపోయి జీవితం పతనం కాకముందే ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. ప్రభా కనికరించవా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రతి మాటని మీరు తీసుకోవాలి, నేను తీసుకోవాలి. పరిశుద్ధత అనేది దేవునికి ఎంతైనా ఇష్టమైనటువంటి కార్యం. ఇది నువ్వు తోసేవేసేవనుకో, రేపటి రోజున నువ్వెంత అరిసినా, ఎంత మొర్రపెట్టినా, ఎంత గగ్గోలు పెట్టినా ఇక నీ జీవితానికి క్షమాపణ దొరకదు. ఈ రాత్రే మనకి చక్కటి అవకాశం. నవీన స్వభావం ధరించుకొని పాతవన్నిటిని విడిచిపెట్టి, పాత అనుభవాలను విడిచిపెట్టి, ప్రభా ఇది నీ వలన కలిగిందయ్యా, ఈ విశ్వాస జీవితమైన, ఈ పరిచర్య ఆత్మైన, ఈ సేవా విషయాలైన,
ఇవన్నీ నీ ద్వారా కలిగినవి నాయన. ఇది నీ ఇల్లు, ఇది నీ సన్నిధి. ఇక్కడ ఏది కూడా దాచలేమయ్యా. నీ సన్నిధిలో అన్నీ బహుతేటగా తేటతెల్లమైపోతాయి అయ్యా. కనికరించు. నోరు తెరిస్తే మాట్లాడగలుగుతావు, మాట్లాడితే ప్రభు వింటాడు. విన్న మా ప్రభు నిన్ను నన్ను కూడా కనికరించే ఆయన ఈ రాత్రి శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నూతనపరచబడతాం. అద్భుతమైనటువంటి అధికారం, ఆధిక్యత మనకు దొరుకుతుంది, అర్హత మనకు కలుగుతుంది. ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్తులంగా మార్చబడటానికి యోగ్యత కలుగుతుంది. అయోగ్యుడిగా పాలు పొందకూడదు, అయోగ్యురాలుగా పాలు పొందకూడదు. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చిన్న చిన్న విషయాలు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, చిన్న మాటలు, ఇవన్నీ కూడా దయతో ప్రేమతో చెప్తున్నా. ఒప్పుకుని విడిచిపెట్టు. ఆయన నిన్ను తప్పక విడిపిస్తాడు. పవిత్ర రక్తం చేత నిన్ను కడుగుతాడు. అద్భుతమైనటువంటి విడుదల కలుగు చేసి అద్భుతంగా నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. మనం బ్రతకోరింది ఈ లోకం కొరకు కాదు, మనం పొట్టకుటి కొరకు బ్రతికేవాళ్ళం కాదు. పొట్టకుటికి బ్రతకాలంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఎన్నో విద్యలు వేసేవాళ్ళం. ఆ విద్యలన్నీ కాదనుకుని ఇక్కడికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం. అయినా ఇంకా బలహీనులమై ఉన్నట్లయితే బలపరిచే దేవుడున్నాడు, శుద్ధీకరించే దేవుడున్నాడు, నూతనపరిచే దేవుడున్నాడు, నవీన స్వభావాన్ని ధరింపచేసే మన ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువుకి అప్పగించుకొని, అయ్యా నా జీవితంలో 2026 సంవత్సరపు మొదటి బల్లారాధన కార్యక్రమాల్లో నేను ఆశీర్వాదకరంగా పాలు పంపులు పొందాలి. అద్భుతంగా మీ సహాయం నాకు కావాలి ప్రభువా. నన్ను కనికరించు ప్రభువా. నా బలహీనతలన్నిటిని కడిగివేయండి. నన్ను శుద్ధీకరించండి. అప్పగించుకోండి. సహోదరి అప్పగించుకో, సోదరుడా అప్పగించుకో, ప్రభుకి అప్పగించుకో. నీ తప్పులు ఎంచటం లేదు, నీ బలహీనతలు ఎంచటం లేదు. వాక్యం నిన్ను హెచ్చరించిందనుకో, తప్పుదిద్దుకో, మనసు మార్చుకో, ప్రభుకు అప్పగించు. చిత్తవృత్తి యందు యథార్థత కలిగి నమ్మకత్వం కలిగి ఆయనకు సాక్షులుగా మనం బ్రతకటానికి తీర్మానం చేయగలిగితే ఆయనే మనల్ని నడిపించగలడు. ఆయనే మనకు ఆదరణ ఇవ్వగలడు. ఆయనే మనల్ని బలపరచగలడు. ఆయన తన రక్తాన్ని మన కొరకు కార్చాడు, దారులుగా కార్చాడు. ఆఖరి రక్తబొట్టు దారపోసాడు. ఆ పవిత్ర రక్తం నన్ను విడిపిస్తుంది, మనల్ని విడిపిస్తుంది, నూతనపరుస్తుంది, యోగ్యులుగా మారుస్తుంది. అర్హమైన పాత్రల వలె ఆయన వాడుకుంటాడు. మట్టికి చేరిన దేవుడిచ్చిన ఆత్మ పరలోకానికి వెళ్ళి యుగయుగములు మహిమా శరీరంతో ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు కలుగు చేస్తాడు. గనుక ఈ రాత్రి సోదరుడా, నిన్ను ప్రేమించే ఈ మాటలు చెప్పబడ్డాయి. సహోదరి, నిన్ను ప్రేమించే నువ్వు అదోలాగా వాటిని భావిస్తే నీకు నీవే ఉత్తరవాదివి. చెప్పిన నేను మాత్రం నిరతురుణ్ణి. మాట్లాడింది ప్రభు, వాక్యం ప్రభుది, మాటలు ఆయనవి, సత్యం ఆయనే ఆధారమైనటువంటి ఆ ప్రభు యొక్క మనసు నెరిగి ఆయన యొక్క చిత్త వృత్తిలో యథార్థతను అడుగుతూ ఉన్నాడు, నమ్మకత్వాన్ని అడుగుతున్నాడు, నీతిమంతత్వాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనం ఎందుకు అలాంటి మార్పును కోరుకుందాం. అయ్యా నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నన్ను కనికరించు ప్రభా. పరమ తండ్రి, నన్ను కనికరించు తండ్రి. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, కానీ నా ఇష్టం నేను చేయకూడదు ప్రభా, నా ఆలోచన నేను చేయకూడదు. మోకరించి ప్రార్థన చేసుకో. ఇది భోజన సమయం కాదు, ప్రార్థన సమయం. మోకరించి చిన్న మోకాళ్ళైనా వేసి ప్రభుతో మాట్లాడు. నీ అంతరంగంలో నీకున్న బలహీనత ఏంటో నీకు తెలుసు, నీ మాటలేంటో నీకు తెలుసు, నీ ప్రవర్తన ఎట్టిదో నీకు తెలుసు, నువ్వు ఎలా నడిపించబడుతున్నావో నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీతో ఏం మాట్లాడుతుందో కూడా నీకు తెలుసు. కనుక ప్రభువా నన్ను కనికరించవని ఈ రాత్రిని అడగగలిగితే ప్రతి ఘోర పాపాన్ని కడిగి శుద్ధి చేయగలిగిన నా దేవుని రక్తం ఇక్కడ ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తం చేత నువ్వు శుద్ధి చేయబడితే ఈ రాత్రి నా ప్రభు నిన్ను అద్భుతంగా మార్చటానికి ఇష్టపడ
ఉన్నాడు. నవీన స్వభావాన్ని క్రీస్తునందున్న నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి అని నా దేవుని ఆశ, ఆయన తృష్ణ, ఆయన కోరిక అయి ఉన్నది. మనం ఆయనకు అప్పగించుకొని ఆయనకి మన జీవితాన్ని పరిమళ వాసనగా. స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థతను ఆనందించే నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థతను ఆనందించేదా నీలో నేను. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే
స్వస్థతనుంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణములను విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. ఐక్యపరచును తండ్రితో. తండ్రి కడగండి కడగండి ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసయ్యా యేసు రక్తము యేసయ్యా అయ్యా ప్రభు యేసు రక్తము అయ్యా యేసయ్యా కడుగయ్యా ప్రభు యేసు అంతరంగాన్ని శుద్ధీకరించయ్యా. స్థిరమైన మనస్సు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము సమాధానపరచును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము ఐక్యపరచును. శరబలబ కరబల కిరబలబ శరబ యేసు రిబబబబబబ శబబబ రికబబబబ యేసు ప్రభు యేసు యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము యేసు సమాధానపరచును. యేసు రక్తము దోషమైన రక్తము సమాధానపరచును. యేసు రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము నిర్దోషమైన
రక్తము యేసు రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము చిత్తవృత్తి యందు యథార్థత చిత్తవృత్తి యందు యథార్థత స్థిరమైన మనస్సు స్థిరమైన మనస్సు దేవుని చిత్తమునకు అప్పగించబడుట ఇవన్నీ నూతన స్వభావానికి గుర్తులు. పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమైనవి. పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమైనవి. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయకూడదు. తిత్తులు పగిలిపోతాయి. ద్రాక్షారసం సంతోషం దూరమైపోతుంది. క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం పోయాలి. మన చిత్త వృత్తి యందు నవీన స్వభావం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బాబా రికా బాబా బాబా రిబా. అదే చిలక పరిశుద్ధ స్థలంలో ఉంటే పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు. అదే చిలక సారా కొట్లో ఉంటే ఆ మాటలు నేర్చుకుంటుంది. రాత్రి ఒక నూతన సంవత్సరం యోగ్యులమని కాదు, కానీ ఏ మంచో చూశాడు. కనుక మనం నూతన పరుచుకుని ఒక్కొక్కటిగా ప్రభు సన్నిధానంలో చేసిన బలహీనతలు, మాట్లాడిన మాటలు సరి చేసుకుని ఎవరితోనో మనకు అనవసరం. నా ప్రభు నన్ను విమోచించాడు, విమోచించబడిన వారిలో నన్ను చేర్చాడు. పస్కాన్ని ఆచరించమని చెప్పాడు, నడుం కట్టుకోమని చెప్పాడు, పాదములకు సమాధానం అనే జోడు ధరించమని చెప్పాడు, విశ్వాసం అనే కర్ర పట్టుకుని బయలుదేరమన్నాడు. ఎదురొచ్చిన ఎర్ర సముద్రం పాయలు కాబోతా ఉంది. ఓ జీసస్, తీర్మానపూర్వకంగా నీకు నీవుగా తీర్మానించుకోవాలి. నిన్ను గురించి ఎవ్వరు పోటపడలేదు. నిన్ను పిలిచిన పిలుపు ఎట్టిదో, ఆయన్ని ఏర్పరచుకున్న ఏర్పాటు ఎట్టిదో నిశ్చయము చేసుకుని సంఘమనడి శరీరములో నీవు ఏ అవయవమై ఉన్నావో నీకు నీవుగా తెలుసుకుని
నీ పనేమిటో నువ్వు నిర్వర్తించాలి. ఆ ఉద్దేశంలోనే నిన్ను సంఘంలో చేర్చాడు. దానికి అతీతంగా నువ్వు చేస్తే, నేను చేస్తే మూల్యం చెల్లించాలి. ఆ రోజున మనం బ్రతిమలాడిన చేసింది ఏది అక్కరకు రాదు. సమయం ఉండగానే చక్కదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రక్త మాంసాల్లో మనం పాలివాళ్ళమైతే ప్రభు కృప మనల్ని వెన్నంటి 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 ఆవరించి నడిపిస్తుంది, ఆవరించి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృప కలిగిన యేసయ్యా, వాత్సల్యపునుడా, మీకు స్తోత్రం అయ్యా. ఈ సంవత్సర ప్రారంభం అందు తండ్రి, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకే మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సర ప్రారంభంలో నాయన నీ పరిశుద్ధ బలలో మేము చేయి వేస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు చేసిన హెచ్చరిక కొరకై మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఎవడైనా క్రీస్తునందుని వాడు నూతన సృష్టి అని ప్రభువా మీ లేఖనం తెలియజేస్తూ ఉంటుండగా ప్రభువా, మాలోని ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టి తండ్రి నవీన స్వభావాన్ని ధరించుకోమని ప్రభువా మీరు సెలవిచ్చిన శ్రేష్టమైన మాటల కొరకై మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మాలోని ప్రతి అవిధేయతలను, ప్రతి ఆటంకాలను ప్రభువా మేము దూరపరుచుకున్న వారమే తండ్రి. ఈ లోక మర్యాదను అనుసరించే వారంగా మేము ఉండగా ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ప్రభువా మేము ఉండే విధంగా కృప కలుగు చేయండి ఆయన. అయ్యా, నీ ఎడల యథార్థమైన మనసు కలిగి మేము ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని బలపరచుటకై ఆయన ఈ లోకమంతటా ఆయన నీ కనుదృష్టి సంచారం చేస్తుంటుండగా ప్రభువా నీ కనుదృష్టికి మేము యథార్థవంతులుగా మేము ఉండే విధంగా కృప కలుగు చేయండి ఆయన. అయ్యా, మోసకారులు, అబద్ధవంతులు, అబద్ధములు ఆడేవాళ్ళు తప్పించబడరని ప్రభువా మీ లేఖనం ద్వారా హెచ్చరిక చేశారు. అందుకు మీకు స్తోత్రం అయ్యా. అయ్యా, మాలోని ఆయన అవిధేయతలను, ఆయన మోసపూరితమైన ప్రవర్తనను తండ్రి, అబద్ధములాడే నాలుకలను ఆయన మాలో వండకుండా ప్రభువా మా ఆత్మీయ జీవితాలు మేము సరి చేసుకునే విధంగా కృప కలుగు చేయండి ఆయన. నీ ఎడల యథార్థవంతులుగా మేము ఉండే విధంగా కృప కలుగు చేయండి ఆయన. అయ్యా, మేము నాయన భక్తి చేసేది తండ్రి అయ్యా నీ సన్నిధిలో దీవెనలు పొందుకునే దానికే కానీ ప్రభువా అయ్యా మేము భక్తి చేసి నాయన మేము వ్యర్థులంగా మార్చబడకూడదు నాయన. మా భక్తి వ్యర్థంగా మేము నాయన ఉండక ప్రభువా అయ్యా నీ వల్ల నాయన మేలును ఆస్వాదాన్ని పొందుకునే విధంగా ప్రభువా అట్టి యథార్థమైన భక్తిని మేము చేసే విధంగా కృప కలుగు చేయండి ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. అయ్యా, అన్నయ్య సపేర్ అలాగా ఆయన అయ్యా మోసపూరితమైన వ్యక్తులుగా మేము ఉండకుండా కృప కలుగు చేయండి నాయన. మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకునే విధంగా నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా, నీ వల్ల నాయన మేలు పొందే విధంగా ప్రభువా నీ వలన ఆస్వాదించబడిన వ్యక్తులుగా మేము ఉండే విధంగా నాయన అయ్యా ఆ విధంగా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నాయన అటువంటి భక్తిని, అటువంటి యథార్థతను నాయన మేము పుడికి పుచ్చుకునే విధంగా మీరే కృప కలుగు చేయండి నాయన. విత్తబడిన ప్రతి మాట నా మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి. సంపూర్ణమైన నిశ్చిత్తం ఏదో నాయన గ్రహించి తండ్రి ఆ విధంగా మేము ముందు కొనసాగే విధంగా ప్రభువా అట్టి కృపను నాకు మాకు దయచేసి మీరే కృప కలుగు చేసి సహాయం చేయమని ఇంతవరకు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం మనకు సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతరము తోడై ఉండి ఈ కూడికలో పాలు పొందిన మనం ఒక్కొక్కరికి, కుటుంబాలకు, సంఘానికి, సహవాసానికి ఆయన కృప మరింత చేరువుగా దిగివచ్చి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. ప్రార్థన వస్తుంటే ప్రార్థన చేయించుకుని